హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. కళ్యాణ్ తనూజాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఈ వీడియోలో ఉండబోతుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక కొత్త షోకి రాబోతున్నారు. ఏంటి ఆ కొత్త షో? ఆ షోకి ఇంకెవరెవరు వస్తారు? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఇక దాంతోపాటు బీబీ ఉత్సవం షో ఏంటి, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, దాంట్లో కళ్యాణ్ తనూజ ఏమేం చేయబోతున్నారు అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వీటితో పాటు కళ్యాణ్ చేయబోతున్న మూవీస్ ఏంటి, అట్లాగే తనూజ కనిపించబోతున్న మూవీస్ ఏంటి, ప్రతిదీ ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కళ్యాణ్ తనూజ వీళ్ళ గురించి ప్రతి అప్డేట్ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో నా అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోకి. సో ముందు వీడియోలో ఏం చెప్పానంటే బీబీ జోడికి కళ్యాణ్ తనూజ వస్తున్నారా లేదా అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చాను. అట్లాగే ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పాను. సో ఫస్ట్ ఎలిమినేషన్ దమ్ము శ్రీజ అట్లాగే ఆర్జే చైతన్య అయ్యారనేది లాస్ట్ వీడియోలోనే క్లారిటీ ఇచ్చాను. సో దాని తర్వాత బీబీ జోడికి కళ్యాణ్ తనూజ వస్తున్నారా లేదా అనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పాను. వాళ్ళు రావడం లేదని, ఎందుకంటే షో ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. ఇక వాళ్ళు రావడం వల్ల ఆ షోకి పెద్దగా ఉపయోగం లేదు. సో వీళ్ళకి కూడా ఉపయోగం లేదు. అంతేకాకుండా కళ్యాణ్ తనూజ ఆ షోకి రాకపోవడమే మంచిదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ షో ఫార్మాట్ మొత్తం గొడవలతో మొత్తం కంప్లీట్గా అగ్రెషన్ వేలో వెళ్తుంది. ఒక్కొక్కరు వాళ్ళ కంటెస్టెంట్స్ గొడవ పడుతూ ఉన్నారు. సో వాళ్ళ చేతిలో పాయింట్స్ తక్కువ పెట్టడం కంటే ఆ షో కంటే కూడా వేరే షోస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా మంచిదని నాకైతే అనిపించింది. సో బీబీ జోడీకి అయితే కళ్యాణ్ తనూజ రారు. సో వాళ్ళు రాబోతున్న కొత్త షో ఏంటనేది ఇప్పుడు చూద్దాం. కళ్యాణ్ తనూజ తర్వాత కనిపించబోయే షో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ షో ఒక కపుల్స్ కోసం సపరేట్గా డిజైన్ చేశారు. ఇందులో కపుల్స్ ఎక్కువగా పాల్గొంటారు. సో ఇది కపుల్ షో కదా, దీంట్లో కళ్యాణ్ తనూజ ఏం చేస్తారు, వాళ్ళు కపుల్స్ కాదు కదా, జస్ట్ ఫ్రెండ్స్ అని డౌట్ రావచ్చు. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ షోలో కళ్యాణ్ తనూజ జడ్జెస్గా వ్యవహరించబోతున్నారంట. సో కళ్యాణ్ తనూజ ఈ షోలో కనిపిస్తారు, మిగతా వాళ్ళు కంటెస్టెంట్స్గా కనిపిస్తారు. వాళ్ళంతా ఖచ్చితంగా కపుల్స్ అయి ఉంటారు. సో ఈ షోకి సంబంధించి కొంతమంది కపుల్స్ని సంప్రదించారు. ఎవరెవరినైతే సంప్రదించారో మనకున్న అప్డేట్ ప్రకారం అది నేను ఇప్పుడు చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు షోలో కనిపిస్తారని గ్యారంటీగా చెప్పలేను, కానీ 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి వీళ్ళే రావడానికి. సో వీళ్ళలో ఫస్ట్ కపుల్ ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్ హరిత. వీళ్ళు మనకు ఆల్రెడీ తెలుసు, అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ మనందరికీ తెలుసు. షోలోకి కూడా వచ్చాడు బిగ్ బాస్ సీజన్ 9లోకి. సో ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఉన్నట్టుగా మాట్లాడతారు. ఈయన షోలో ఉండడం ఒక మంచి టీఆర్పీ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. చాలా బాగా మాట్లాడతాడు, గొడవలు కూడా జరుగుతాయి. సో ఆ ప్రకారంగా ఈ జంట ఈ షోలో ఉండడం నాకైతే కరెక్టే అనిపిస్తుంది. మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొక కప్పులు ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ అట్లాగే మాధురి గారు. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. సో 2 వీక్స్ ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఆల్రెడీ చెప్పారు, మా ఇద్దరికి ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఒకలే వెళ్ళాలని మాధురి గారు లోపలికి వచ్చారు. బయట పరిస్థితులు అట్లాగే బిజినెస్లు చూసుకోవాలి కాబట్టి శ్రీనివాస్ గారు లోపలికి రాలేదు, మాధురి గారు వచ్చారు వైల్డ్ కార్డ్గా. మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జంట ఆల్రెడీ సోషల్ మీడియాలో మంచి ట్రెండింగ్లో ఉన్నారు, కాంట్రవర్సీలో కూడా ఉన్నారు. సో వీళ్ళు ఈ షోకి రావడం వల్ల ఫుల్ టీఆర్పీ జనరేట్ అవుతుంది, గొడవలు కూడా బాగా జరుగుతాయి. ఇక ఇంకొక కపుల్ చూసుకున్నట్టయితే అంబటి అర్జున్ అలాగే అతని వైఫ్. అంబటి అర్జున్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్ బాస్ కంటెస్టెంట్, అట్లాగే ఇంకొక సీజన్కి ఎగ్జిట్ ఇంటర్వ్యూస్ కూడా చేశాడు. సో అతని వైఫ్, వీళ్ళు కూడా మంచి జోడీయే, రీసెంట్గా చాలా షోస్లో కనిపిస్తున్నారు. అంబటి అర్జున్ కొన్ని సినిమాలు కూడా చేశాడు. సో వీళ్ళు కూడా రాబోతున్నట్టు మనకి మంచి అప్డేట్ అయితే ఉంది. సో ఇంకొక జోడీ వచ్చేసి ఆటా సందీప్ అట్లాగే అతని వైఫ్. వీళ్ళిద్దరు కూడా మంచి కొరియోగ్రాఫర్స్గా మంచి నేమ్ ఉంది ఇండస్ట్రీలో. రీసెంట్గా ఛాంపియన్ మూవీలో గిర గిర గింగిరా గిర అట్లాగే మనశంకర వరప్రసాద్లో హుక్ స్టెప్ సాంగ్కి ఈయన కొరియోగ్రఫీ చేశారు, మంచి ట్రెండింగ్లోకి వచ్చారు. సో ఈ జంట వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ కొరియోగ్రాఫర్స్గా మంచి నేమ్ ఉంది. వీళ్ళు కూడా ఈ షోకి రాబోతున్నట్టు మనకైతే మంచి అప్డేట్ అయితే ఉంది. ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. కొన్ని జంటలు ఇప్పటికీ కొంతమంది వీళ్ళని సంప్రదించారు, ఇంకొంతమంది ఆల్రెడీ డిస్కషన్ స్టేజ్లో ఉన్నారు. ఈ షోకి కళ్యాణ్ తనుజ కూడా వస్తారు. ఇక కళ్యాణ్ తనుజ కలిసి కనిపించబోయే ఇంకో షో బీబీ ఉత్సవం. ఈ నెలలోనే ఈ షో కూడా టెలికాస్ట్ కాబోతుంది. ఈ బీబీ ఉత్సవంలో కళ్యాణ్ తనుజ ఒక స్కిట్ కూడా చేయబోతున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న మ్యూచువల్ ఫ్యాన్స్కి ఈ షో పండగ లాంటిదని చెప్పచ్చు. ఇందులో కళ్యాణ్ తనుజ మనం బిగ్ బాస్ సీజన్ 9లో చూసినంత బాండింగ్, ఫ్రెండ్షిప్, ఆ రకమైన ఎమోషన్స్ ఈ ఎపిసోడ్లో కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఫ్యాన్స్ ఎవరన్నా హ్యాపీ అవుతారంటే ఈ బీబీ ఉత్సవంలో ఖచ్చితంగా అని చెప్పచ్చు.
కళ్యాణ్, తనూజ బిగ్ బాస్ అయిన నమ్మటే చాలా షోస్‌లో, ఈవెంట్స్‌లో కనిపించాల్సింది. కానీ కొన్ని పీఆర్‌ల వల్ల ఇదంతా జరగడం లేదు. సో, వాళ్ళని కలవడానికి అవకాశం రానివ్వడం లేదు. కొంతమంది ఫేక్ పీఆర్స్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి కళ్యాణ్ మీద, తనూజ మీద, ఆళ్ళ ఫ్యాన్స్ అలాగే ఇంకొకళ్ళ మీద బీభత్సమైన హేట్ జనరేట్ చేస్తున్నారు. ఇదంతా చాలా అనవసరమైన ప్రాసెస్. వాళ్ళకి ఏమీ రాదు దీనివల్ల. సో, కళ్యాణ్, తనూజ వాళ్ళు ఖచ్చితంగా ముందు మనకు కనిపిస్తారు. వాళ్ళిద్దరు రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ కూడా పెట్టారు. మనందరం చూసాం. మేమిద్దరం బానే ఉన్నాం. ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం. మా బాండ్, మా ఎమోషన్ అదేగా ఉంది. మీరు మా కోసం మీ పనులాపి వాళ్ళతో గొడవలు పడొద్దు. ఎవరైతే నెగెటివ్ చేస్తున్నారో అది వాళ్ళకే వదిలేసేయండి. మీరు పట్టించుకోవద్దని తనూజ, కళ్యాణ్ ఇద్దరు స్టేటస్ పెట్టి మరీ ఫ్యాన్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎవరైతే ఈ పీఆర్‌లు క్రియేట్ చేసి నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారో దయచేసి ఆపేయండి. దానివల్ల మీకు కొత్తగా వచ్చేదేం లేదు. కళ్యాణ్‌కి సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. తనుజాకి సెపరేట్‌గా ఫ్యాన్స్ ఉంటారు. కానీ వీళ్ళిద్దరికీ కలిపి మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ కోసమైనా వాళ్ళ ఈవెంట్స్‌లోనూ కనిపించాలి. అట్లాగే కొత్త షోస్‌లో కనిపించాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, ఆ బ్యాచ్‌లో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో లైక్ బటన్ బద్దలు చేయండి. ఇక కళ్యాణ్, తనూజ ఏమేం సినిమాలు చేస్తున్నారంటే, కళ్యాణ్ రీసెంట్‌గా పెద్ది సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు గారితో ఒక ఫోటో దిగాడు. సో, అందరూ కళ్యాణ్ పెద్ది సినిమాలో కనిపిస్తున్నాడా గెస్ట్ రోల్ అని చాలా మంది అడుగుతున్నారు. కళ్యాణ్ జస్ట్ ఆ మూవీ టీం డైరెక్టర్ని కలవడానికే వెళ్ళాడు. సో, పెద్ది సినిమాలో కళ్యాణ్ నటించడం లేదు. కానీ పెద్ద పెద్ద డైరెక్టర్ని కలుస్తున్నాడు. కాంటాక్ట్స్ పెంచుకుంటున్నాడు. దానివల్ల చాలా స్టోరీస్ వింటున్నాడు. తన దగ్గరికి మంచి స్టోరీస్ వస్తున్నాయి. సో, కళ్యాణ్ ఇంకో పక్క హీరోగా చేస్తూ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేయాలని స్టోరీస్ వింటున్నాడు. కళ్యాణ్ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. తెలుగు సినిమా, టాలీవుడ్ ఎంట్రీ చాలా స్ట్రాంగ్, బలమైన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కళ్యాణ్. ఇంకో పక్క తనూజ చూసుకుంటే, తనూజ ఆల్రెడీ మూవీస్లో షూటింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం హఠ అనే ఒక సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. దాంట్లో తనూజ లీడ్ రోల్లో నటిస్తుంది. సో, ఇద్దరు వాళ్ళ షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారు. సో, అతి త్వరలో మనకి కనిపించబోతున్నారు. ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారో, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది మంచి ట్రీట్ లాంటి న్యూస్ అనే చెప్పొచ్చు. మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో, ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అప్డేట్. అట్లాగే బీబీ ఉత్సవం అప్డేట్, వాళ్ళిద్దరికి సంబంధించిన మూవీస్ రిలేటెడ్ అప్డేట్. బీబీ జోడీకి అయితే వాళ్ళు రారు. అప్కమింగ్ షోస్లో, ఈ షోస్లో కనిపించబోతున్నారు. ప్రతి అప్డేట్ నేను మీకు వీడియో చేసి ఇక్కడ పోస్ట్ చేస్తాను ఛానల్లో. సో, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే తనుజ, కళ్యాణ్ అని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.